ప్రజలందరికీ నమస్కారం. నా పేరు వింజం శ్రీకాంత్. నేను ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దానికి గాను ఎన్నికల కమిషన్ నాకు కోకోనట్ పామ్ గుర్తు కేటాయించడం జరిగింది. కొబ్బరి చెట్లు. నేను ఈరోజు మొదటిసారి మీ ముందుకు రావడం జరిగింది. కానీ ఇది మొదటిసారి కాదు. ఇక మీద ప్రతినిత్యం ప్రతిరోజు నేను ప్రజల సమస్యకై పోరాటం చేస్తూనే ఉంటాను. మేము సమయం లేకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయవలసి వచ్చింది. కానీ మేము మా ఈ రాజకీయ ప్రయాణాన్ని 5 ఏళ్ల క్రితమే మొదలు పెట్టాము. రాష్ట్రంలో నలుమూలలా పర్యటించాము. అలాగే దేశంలో ఉండే వివిధ రాష్ట్రాల్లో పర్యటించాము. దానితో పాటు మన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా పర్యటిస్తూ ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల కోసం తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే సమాజంలో అణగారిన వర్గాల నుంచి వాళ్ళు పడుతున్న బాధల నుంచి వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం, అలాగే కొన్ని వ్యవస్థల్లో లోపాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వాటికి సమాధానంగా మనం ఏం చేయాలి అని మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు కనిపించిన ఏకైక మార్గం ఈ రాజకీయ మార్గం మాత్రమే. ఏ సేవా మార్గం ఎంచుకున్నా కూడా అందులో సేవను మాత్రమే చేయగలుగుతున్నాం, కానీ వ్యవస్థల్లో ప్రక్షాళన చేయలేకపోతున్నామని భావించాము. దానికోసం మేము మా సిద్ధాంతాలని ఒక పుస్తక రూపంలో ప్రచురించాము. దాని పేరు పొలిటికల్ మాంక్. అది ఆన్లైన్ లో ఉంచడం జరిగింది. ఆ పొలిటికల్ మాంక్ అనే సిద్ధాంతం ద్వారానే మేము మా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించాము. అలాగే దానిని ముందుకు తీసుకెళ్తాము. మా లక్ష్యం ఏమిటంటే సమాజంలో ఉండే ప్రజలందరూ ప్రశాంతంగా జీవించడమే మా లక్ష్యం. సమాజంలో ఎవరో ఒకరో ఇద్దరో ప్రశాంతంగా జీవిస్తున్నంత మాత్రాన అది సమాజం మొత్తం ప్రశాంతంగా జీవిస్తున్నట్టు కాదు. ఎన్నో అణగారిన వర్గాలు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాయి. మేము వారితో మమేకమైనప్పుడు స్వాతంత్రం పొందిన ఇన్ని రోజుల్లో మీరు ఎలాంటి అనుభూతి చెందుతున్నారు, మన దేశ ప్రగతిని చూసి అంటే స్వాతంత్రమా, అది మేము ఎప్పుడు పొందామో అన్నారు కొన్ని అణగారిన వర్గాలు. అదేమిటి, ఎందుకు ఇలా అంటున్నారంటే మాకు సమాజంలో మాకు ఉన్న ఒత్తిడి గాని, సమాజంలో మాపై ఉన్న చులకన భావన గాని ఇవన్నీ చూసి మాకు స్వాతంత్రం వచ్చిందని మేము ఇంకా విశ్వసించడం లేదు అని వారు మాతో చెప్పడం చూసి మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఇంకా ఇలాంటి భావనలు కలుగుతున్నాయా మన దేశంలో స్వాతంత్రం సాధించిన 75 ఏళ్లలో అని మేము చాలా బాధపడ్డాము. దానికి కారణంగానే మేము వారిని వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏమిటి అని మేము వాళ్ళని అడిగినప్పుడు వ్యవస్థల్లో చాలా బలహీనమైన లొసుగులు ఉన్నాయి, వాటిని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇప్పటికీ అణగారిన వర్గాల్లాగే చూస్తూ ఉన్నారు. అంతేగాని మేము ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా ఉన్నామని మేము భావించట్లేదని వారు మాతో చెప్పారు. అది మాకు చాలా బాధను కలిగించింది. మన దేశంలో సాటి మనిషి మన బానిస అని మనల్ని కమ్ముకున్న అజ్ఞానానికి మనం ఇంకా బానిసగానే ఉన్నాము అన్న విషయాన్ని ఆ రోజు మా కళ్ళకు కట్టినట్టు వారు వినిపించారు. ఇక మీద మేము అడిగాను, మీరు దీనికోసం ఏం పోరాటం చేయలేదా అని అడిగాము. మేము చేయాలని ఉంది, కానీ మేము సాటి వ్యక్తులతో పోరాటం చేసే పని అయితే చేసేవాళ్ళం, కానీ ఇది సమాజంతో పోరాటం చేయాలి, ఈ సమాజంతో ఎలా పోరాటం చేయాలో మాకు తెలియటం లేదు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. మా దగ్గర మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నా, మా దగ్గర వ్యూహాలు ఉన్నా, అన్నీ ఉన్నా, మాకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, ఎటువంటి వ్యూహాలు అమలుపరచాలో తెలియకపోవడం వల్ల మేము ఈ సమాజాన్ని ఎదుర్కోలేకపోతున్నాము, సమాజ శాంతి పొందలేకపోతున్నాము అని చెప్పారు. 75 సంవత్సరాల్లో అణగారిన జాతి, తక్కువ జాతి అని చూస్తున్నామంటే ఇంకా మన అజ్ఞానానికి మనం బానిసగానే ఉన్నామని, మనం శారీరకంగా స్వాతంత్రం పొందామే కానీ మానసికంగా స్వాతంత్రం పొందలేదని మాకు అర్థమైంది. దానిలో భాగంగానే నవభారత నిర్మాణాన్ని చేపట్టాలని మేము గట్టి పట్టుదలతో ఈ ప్రయత్నానికి పూనుకున్నాము. ఖచ్చితంగా ఒకరోజు నవభారత నిర్మాణాన్ని చేపడతాము. అణగారిన ప్రజల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి కొన్ని వ్యవస్థలు వాటికి పునాదులుగా ఉన్నాయి. దానిలో భాగంగానే మొట్టమొదటిది పంచాయతీ వార్డు వ్యవస్థలు వీటికి బలంగా ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి మొట్టమొదటి అంకురం వేసేది ఈ పంచాయతీ వార్డు వ్యవస్థలే. ఈ పంచాయతీ వార్డు వ్యవస్థల్ని నిర్మూలించడం కోసం మేము మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము.